పుతిన్ సంవత్సరం కాల వ్యవధిలోనే భారత్కి రెండోసారి రావడం ఇది మొదటిసారి. ఆయన ఇంతకుముందు వచ్చారు కానీ సంవత్సరం కాలంలో రెండోసారి రాలేదు. 2025 డిసెంబర్లో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్లో రాబోతున్నారు. అంటే సంవత్సరం పూర్తి అవ్వకముందే వస్తున్నారు. ఎందుకు అంటే బ్రిక్స్. లాస్ట్ టైం ఏమొచ్చేసి భారత్ రష్యా యొక్క సంబంధాలని బలోపేతం చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడేమొచ్చేసి బ్రిక్స్ సదస్సు జరగబోతుంది. సెప్టెంబర్ 12-13వ తారీఖున ఢిల్లీలో ఈ సదస్సుని భారత్ నిర్వహించబోతుంది. 2026కి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి భారత్ ఇక్కడ సదస్సును ఏర్పాటు చేసింది. కాబట్టి ఇప్పుడు పుతిన్తో పాటు బ్రిక్స్ దేశాధినేతలందరూ కూడా వస్తారు. ఇప్పటికే బ్రిక్స్కి చెందినటువంటి విదేశాంగ మంత్రులందరితో కూడా మాట్లాడడం జరిగింది. సెర్గీ లావ్రోవ్ కూడా రష్యా నుంచి మాట్లాడడం జరిగింది, సమావేశమయ్యారు. జరుగుతున్నటువంటి పరిణామాల గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు బ్రిక్స్ ఏకమవ్వాలి. బ్రిక్ ఒకప్పుడు భారత్, రష్యా, చైనా, బ్రెజిల్ ఇది మాత్రమే ఉండేవి. అప్పుడు బ్రిక్ తర్వాత సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిన తర్వాత బ్రిక్స్ అయింది. ఆ తర్వాత మరో 5 దేశాలు చేరాయి. ఇండోనేషియా, ఇరాను, మిగతా మరో 3 దేశాలు చేరాయి. ఇప్పుడు మళ్ళీ సౌదీ అరేబియా, అర్జెంటీనా ఈ 2 దేశాలు కూడా చేరడానికైతే ప్రయత్నాలు చేస్తున్నాయి. సో అలా చేరితే మరొక 2 దేశాలు చేరితే 12 దేశాలు అవుతాయి. మొత్తానికి ఇప్పుడు 10 దేశాలు అయితే ఈ బ్రిక్స్లో ఉన్నాయి. ఈ బ్రిక్స్ని చూసే ఇప్పుడు ట్రంప్ మండిపోతున్నాడు. బ్రిక్స్ సొంతంగా ఒక కరెన్సీ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేసింది. ఆ మధ్య కూడా బాగా ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే అమెరికా డాలర్ను చూసి చాలా ఓవర్ యాక్షన్ చేసింది కదా, అందుకోసమని ప్రయత్నాలు చేస్తే అప్పుడు ట్రంప్ కొంచెం ఓవర్ చేశాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బ్రిక్స్ సదస్సు అయితే సెప్టెంబర్లో జరగబోతుంది. దీనికి పుతిన్ గారు వస్తారా రారని చాలామంది, ఎందుకంటే మొన్నే వచ్చారు కదా రాకపోవచ్చామనుకున్నారు. కానీ పుతిన్ మాత్రమే కాదు, చైనా నుంచి జిన్పింగ్ కూడా రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అందరి దేశాధినేతలు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తే మళ్ళీ ట్రంప్కి కాలుతుంది. ఇంతకుముందు కూడా నరేంద్ర మోదీ గారు ఎందుకు వెళ్ళారు ఎస్సీఓకి అంటే అందుకే జిన్పింగ్ రావాలి ఇక్కడికి. జిన్పింగ్, పుతిన్, అలాగే అటు సౌత్ ఆఫ్రికా ప్రధాని అందరూ వస్తే దానికి ఒక మంచి ప్రాధాన్యత సంతరించుకుంటుంది. భారతదేశం కూడా ఏదో ఒకటి ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఇక అమెరికాను పట్టుకొని వేలాడకూడదు. అలాగని ఇప్పుడు అమెరికాని వెంటనే వదిలేయకూడదు. అమెరికాని వెంటనే వదిలేసినా ప్రమాదమే.